సింగరేణి మనుగడ ఎలా? రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్ వేలంలో ప్రైవేట్ సంస్థల పాలైన 2 బ్లాకులు వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణికి గనులను కేంద్రంగా ఉదారంగా కేటాయించాలి అధికార విపక్షాలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఒకవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి, మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్ళలేక వాటిని దక్కించుకోలేని దీనస్థితి. దీంతో 135 ఏళ్ల ఘనచరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ఆయువు పట్టుగా తెలంగాణ కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటుంది. వాస్తవానికి సింగరేణికి 2015 ముందు గోదావరి ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ సంస్థలతో పాటే బిడ్డింగ్లో పాల్గొనాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో భాగంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలు కూడా బిడ్డింగ్లో పాల్గొనే దానివల్ల సింగరేణికి భారీ ఎత్తున నష్టం వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సింగరేణి మనుగడ ఎలా అనే దాంట్లో ఈరోజు ఒక కథనం మనం అందరికీ తెలుస్తాం కదా. ఈరోజు చాలా పెద్ద ఎత్తున సింగరేణి గనులు ఇంకా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా కొంత సింగరేణికి గనులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది నామినేటెడ్ పద్ధతిలో. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వీటికి కొంత నియమ నిబంధనలు సడలించాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మనమైతే డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజ్ టీవీ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉంది. ఇగో ఆశలన్నీ తాటిచెర్ల 2 పైనే 30 ఏళ్లకు సరిపడా 180 మిలియన్ల టన్నుల బొగ్గు సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చేస్తే ఇక్కడ సింగరేణి బతుకుతుంది. సింగరేణి మీద ఆధారపడ్డటువంటి లక్షలాది మంది వీళ్ళందరూ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. వరుసగా తెలంగాణలో బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండడంతో తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సింగరేణి ఆశలని భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల 2 గనిపైన ఉన్నాయి. 2017లో తాడిచెర్ల 1 ఓపీసీని జెన్కో ద్వారా ఏఎంఆర్ ప్రైవేట్ కంపెనీ, ఏఎంఆర్ ఎవరిది? కేసీఆర్ కుటుంబానిది. దీనిలో కవితకు సంబంధించినటువంటి పెట్టుబడులు అని చెప్పేసి మన గతంలో నేను చెప్పినా కూడా ఏఎంఆర్ ప్రైవేట్ కంపెనీకి గత బీఆర్ఎస్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసింది. ఆ కంపెనీ తాటిచెర్ల 1 నుంచి కేటీపీపీకి 30 ఏళ్ల పాటు బొగ్గును సరఫరా చేయనుంది. అక్కడ ప్రైవేట్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి భారీగా చేస్తుండడంతో కేంద్రం తెలంగాణలోని ఇతర బొగ్గు బ్లాక్లపై కన్నేసిందని చర్చ జరుగుతుంది. 2015 దాకా ప్రభుత్వం తెలంగాణలో ఉన్న గనులన్నింటినీ సింగరేణికి కేటాయిస్తూ వచ్చింది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారులకు వచ్చాక 2015లో బొగ్గు గనుల వేలానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలోని సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, కళ్యాణకని బ్లాక్ 6, శ్రావణపల్లి గనుల్లో బొగ్గు నిక్షేపాలు గుర్తించేందుకు సింగరేణి కంపెనీ 66 కోట్ల దాకా ఖర్చు చేసిన కేంద్రం ఈ బ్లాకులను సింగరేణి కేటాయించకుండా వేలంలో పెట్టింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గకుండా వేలం నిర్వహించింది. తొలి 2 టెండర్లలో పాల్గొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. మూడోసారి మాత్రం కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3లను ప్రైవేట్ కంపెనీలు సింగిల్ బిడ్డర్గా దక్కించుకున్నాయి. అలాగే గత శుక్రవారం వేలం వేసిన 60 గనుల్లో తెలంగాణకు చెందిన శ్రవణపల్లి గని కూడా ఉంది. అందులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ గని కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ సింగరేణిని కాపాడాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఖచ్చితంగా సింగరేణికి సంబంధించినటువంటి ఏవైతే పాపం దాని ప్రభావం కోల్పోతుందో వాటికి సంబంధించిన దానిలో కేంద్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో చాలా ఏవైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా కేటాయించి సింగరేణిని కాపాడాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కాలేజ్ తరఫున తెలంగాణ సమాజం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి మనుగడ ఎలా? రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్ వేలంలో ప్రైవేట్ సంస్థల పాలైన 2 బ్లాకులు వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణికి గనులను కేంద్రంగా ఉదారంగా కేటాయించాలి అధికార విపక్షాలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఒకవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి, మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్ళలేక వాటిని దక్కించుకోలేని దీనస్థితి. దీంతో 135 ఏళ్ల ఘనచరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ఆయువు పట్టుగా తెలంగాణ కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటుంది. వాస్తవానికి సింగరేణికి 2015 ముందు గోదావరి ప్రాణహిత లోయలో 600
వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ సంస్థలతో పాటే బిడ్డింగ్లో పాల్గొనాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో భాగంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలు కూడా బిడ్డింగ్లో పాల్గొనే దానివల్ల సింగరేణికి భారీ ఎత్తున నష్టం వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సింగరేణి మనుగడ ఎలా అనే దాంట్లో ఈరోజు ఒక కథనం మనం అందరికీ తెలుస్తాం కదా. ఈరోజు చాలా పెద్ద ఎత్తున సింగరేణి గనులు ఇంకా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా కొంత సింగరేణికి గనులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది నామినేటెడ్ పద్ధతిలో. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వీటికి కొంత నియమ నిబంధనలు సడలించాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మనమైతే డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజిటీ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉంది. ఇగో ఆశలన్నీ తాటిచెర్ల 2 పైనే 30 ఏళ్లకు సరిపడా 180 మిలియన్ల టన్నుల బొగ్గు సింగరేణికి కేటాయించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చేస్తే ఇక్కడ సింగరేణి బతుకుతుంది. సింగరేణి మీద ఆధారపడ్డటువంటి లక్షలాది మంది వీళ్ళందరూ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. వరుసగా తెలంగాణలో బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండడంతో తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సింగరేణి ఆశలని భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల 2 గనిపైన ఉన్నాయి. 2017లో తాడిచెర్ల 1 ఓపీసీని జెన్కో ద్వారా ఏఎంఆర్ ప్రైవేట్ కంపెనీ, ఏఎంఆర్ ఎవరిది? కేసీఆర్ కుటుంబానిది. దీనిలో కవితకు సంబంధించినటువంటి పెట్టుబడులు అని చెప్పేసి మన గతంలో నేను చెప్పినా కూడా ఏఎంఆర్ ప్రైవేట్ కంపెనీకి గత బీఆర్ఎస్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసింది. ఆ కంపెనీ తాటిచెర్ల 1 నుంచి కేటీపీపీకి 30 ఏళ్ల పాటు బొగ్గును సరఫరా చేయనుంది. అక్కడ ప్రైవేట్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి భారీగా చేస్తుండడంతో కేంద్రం తెలంగాణలోని ఇతర బొగ్గు బ్లాక్లపై కన్నేసిందని చర్చ జరుగుతుంది. 2015 దాకా ప్రభుత్వం తెలంగాణలో ఉన్న గనులన్నింటినీ సింగరేణికి కేటాయిస్తూ వచ్చింది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారులకు వచ్చాక 2015లో బొగ్గు గనుల వేలానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలోని సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, కళ్యాణకని బ్లాక్ 6, శ్రావణపల్లి గనుల్లో బొగ్గు నిక్షేపాలు గుర్తించేందుకు సింగరేణి కంపెనీ 66 కోట్ల దాకా ఖర్చు చేసిన కేంద్రం ఈ బ్లాక్లను సింగరేణి కేటాయించకుండా వేలంలో పెట్టింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గకుండా వేలం నిర్వహించింది. తొలి 2 టెండర్లలో పాల్గొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. మూడోసారి మాత్రం కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3లను ప్రైవేట్ కంపెనీలు సింగిల్ బిడ్డర్గా దక్కించుకున్నాయి. అలాగే గత శుక్రవారం వేలం వేసిన 60 గనుల్లో తెలంగాణకు చెందిన శ్రవణపల్లి గని కూడా ఉంది. అందులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ గని కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ సింగరేణిని కాపాడాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఖచ్చితంగా సింగరేణికి సంబంధించినటువంటి ఏవైతే పాపం దాని ప్రభావం కోల్పోతుందో వాటికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో చాలా ఏవైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా కేటాయించి సింగరేణిని కాపాడాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కాలేజీ తరఫున తెలంగాణ సమాజం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.